నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపల్లి శివారులోని దేశరాజుపల్లిని ఆనుకొని ఉన్న కొత్తపల్లి జంక్షన్ పక్కన ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ తొలగించాలి. కరీంనగర్ కొత్తపల్లి బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు మొత్తునూరి హరీష్ రావు ఆధ్వర్యంలో ఈరోజు డంపింగ్ యార్డ్ నిర్మూలన కోసం నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, పక్కనే ఆనుకొని ఉన్న దళిత కాలనీ ప్రజలు పాల్గొని వారి ఆవేదన తెలియజేశారు. ఏదైతే డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసి కరీంనగర్ మున్సిపాలిటీ కార్పొరేషన్లోని చెత్తంతా తరలించడం ద్వారా కరీంనగర్ నుంచి వచ్చే దారుల వెంబడి ఇరువైపులా చెత్త పడడం, అంతేకాకుండా దారి మొత్తం చెత్తబండ్లతో రద్దీగా మారుతుంది. ఇది కొత్తపల్లి పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందిని కలిగిస్తూ రోడ్లపై పడ్డ చెత్త ద్వారా యాక్సిడెంట్లు కూడా జరిగి ప్రజల ప్రాణాలు ప్రమాదంలో గురి కావడం జరిగింది. దేశరాజుపల్లి నాది. ఈ డంపింగ్ యార్డ్ పక్క పొంటే మా పొలము. దాదాపు ఈ చెత్త పోయబట్టి 4-5 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు కొత్తపల్లి విలేజ్ నుంచి వచ్చేటి రోజు ఒక 5-6 బండ్లు వచ్చేది. అప్పుడు ఏమంత ప్రాబ్లం అనిపించలే. కాకపోతే అప్పుడు కూడా దోమలు వాసన వచ్చేది, మరి ఇంతగానం లేకుండే. ఇప్పుడు గత ఒక 20 రోజుల నుంచి వచ్చే చెత్తనే, కరీంనగర్ మున్సిపాలిటీ నుంచి వచ్చే చెత్తకే మొత్తం బొందలన్నీ నిండిపోయినాయి. మాకు పక్కకున్న ఒక 10 నిమిషాలు కూడా మా బాయిల కాడ చెట్ల కింద ఉందామన్నా కానీ ఆ వాసనకు అసలు ఇక్కడ నిలబడలేకపోతున్నాం. సాయంత్రం అయితే ఈ వాసనకు, దోమలకు మాకు బాగా ఇబ్బంది అవుతుందన్న. ఆల్రెడీ మాకు దగ్గర బాయిల నీళ్లు కూడా తాగే అంత లేక మొత్తం వాటర్ కూడా కలుషితం అయిపోయింది. మాకు దాదాపు 15 బర్రెలు ఉండే అన్న. 15 బర్రెలలో దాదాపు ఒక 12 బర్రెలు చనిపోయినాయి అన్న. ఇప్పటికీ 12 బర్రెలు చనిపోయినాయి. నేను ఎన్నోసార్లు మా గ్రామంలో నేను దీని గురించి కూడా మాట్లాడినా. మా పక్క పొంటున్న మాకు పొలాలకు ఆ వాసనకు మా బర్రెలు కూడా చనిపోతున్నాయి అన్న. దీని గురించి కొంచెమన్నా మాకు సాయం చేయురి అని ఎన్నోసార్లు కూడా చేసినాం. కాకపోతే అది కరీంనగర్ నుంచి పర్మిషన్ వచ్చింది. ఎమ్మెల్యే గారు గత గంగుల కమలాకర్ హయాంలోకి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని చేసిర్రు అన్న. దాని నుంచి ఎవరేం చేయలేకపోయారు. ఆల్రెడీ మా వాడకున్న పెద్ద మనుషులు మా విలేజ్ నుంచి కూడా మేము ఇక్కడ ధర్నాలు చేసినాం. పొక్లింగ్ తోటి లైన్ కూడా మట్టింది అవి రాకుండా కూడా చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టిరన్న. అట్లా చేయడం వల్ల వాళ్ళు కూడా కొంచెం వెనుకకాయరు. సో అప్పుడు ఏంటంటే మేము పోరాడినాం. అప్పటికి కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినాం. కలెక్టర్ గారు ఏంటంటే అప్పుడు ఉన్న సర్పంచ్ గారిని కొంచెం మీరే అది చేస్తున్నారు అని అలిగేషన్ పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిరు. సో వాళ్ళు కూడా ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఈ దాదాపు 20 రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి తెచ్చిన చెత్తతోటి కొద్దిగా ఈ బొందలు కనబడకుండా చేసిర్రు. గత 20 రోజుల నుంచి వచ్చే చెత్తతోటి మొత్తం దాదాపు ఒక 7-8 ఎకరాల భూమి మొత్తము ఈ చెత్తతోటి మొత్తం ఉడకపోయిందన్న. మాకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ కూడా పడ్డదన్న. ఇక్కడ మనోహరాబాద్ జంక్షన్ అయింది. ఈ రైల్వే స్టేషన్కి ఇంత దగ్గరలో మళ్ళీ మా ఎస్సీ కాలనీ దాదాపు ఒక 500 మీటర్స్ దూరంలో ఉన్న ఇళ్లకు సాయంత్రం అయితే వాసనకి, దోమలకి చాలా ఇబ్బంది అవుతుందన్న. పక్కకున్న రైతులకు వాటర్ కానీ, గాలి కానీ, అసలు ఈ వాసనకి 10 నిమిషాలు కూడా పొలాలకి ఎవరన్నా వచ్చి నాటేయడానికి, కలుపు దిగి కలవడానికి కూడా ఆడవాళ్ళని రమ్మని కైకిలు ఇవ్వడానికి ఎంత ఇచ్చినా కానీ రావడానికి కూడా నిరాకరిస్తురన్న. దయచేసి ఈ ప్రాబ్లం, ఈ డంపింగ్ యార్డ్ అనేది ఇక్కడికి వెళ్ళి వెంటనే తొలగించాలని నేను ప్రభుత్వానికి మా కాలనీ నుంచి, మా విలేజ్ నుంచి నేను కోరుకుంటున్నాను. దయచేసి ఇది మాత్రం కంపల్సరీ ముప్పియండి అన్న. ఈ కెనాల్ పక్కన ఉన్న ప్రాంతంలో డంపింగ్ యార్డ్ని ఏర్పాటు చేయడం కొత్తపల్లి పరిసర ప్రాంతాలైన దేశరాజుపల్లి, వెల్చాల, కొత్తపల్లి, ఈ కొక్కరకుంట ప్రాంతాల ప్రజలకు ఒక శాపంగా మారింది. దీన్ని ఖండిస్తూ ఈరోజు కొత్తపల్లి బీజేపీ శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, అదేవిధంగా ఇక్కడ ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో దాని సందర్శనకు కొత్తపల్లిలోని ప్రజలను తీసుకొని, రైతులను తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజల యొక్క బాధను వింటే ఒక వర్ణనాతీతం. ఎందుకంటే వారికి రోజు నిద్రపోవడానికి కూడా ఈ వాసన ద్వారా దోమలు, ఈగలతో ఇండ్లలో మొత్తం రోగాల పాలవుతున్నారు. ప్రభుత్వం మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉండడం చాలా హాస్యాస్పదం. ఎందుకంటే ప్రజల కోసమే ప్రభుత్వాలు పనిచేయాలి, కానీ ప్రజల ప్రాణాలను, వారి పశువులను చంపుకోవడానికి, రైతుల యొక్క ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రజలే కష్టపడేలా ఈ విధంగా చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రతీకగా మారింది. డంపింగ్ యార్డ్ను ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా కొత్తపల్లి, కరీంనగర్ మున్సిపాలిటీ మొత్తం నుంచి దాదాపు రోజు వందల సంఖ్యలో వెహికల్ల ద్వారా ఇక్కడికి డంప్ యార్డుకు తరలిస్తున్న చెత్త రోడ్డుపై ఇరువైపులా
పడుతుంటే మొత్తం రోడ్డుపై దుర్వాసన, రోడ్డు అంతా రద్దీగా చెత్త బండ్లతో నిండిపోతుంది. ఇది అసలు ఏంటి? కొత్తపల్లిని మున్సిపాలిటీలో కలపడం, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీగా వేసి మున్సిపాలిటీని కార్పొరేషన్లో కలిపి కేవలం చెత్త కోసమే మున్సిపాలిటీగా కలిపిరా. మరి ఇదేంది మరి మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ దుర్వాసనతోటి అందరూ కూడా ఉండలేకపోని పరిస్థితి. అటువంటిది ప్రజల ప్రాణాలని కాపాడాల్సిన ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉండడం చాలా దరిద్రం, ఘోరం. ఇది వెంటనే నిలిపివేయకపోతే బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన తెలిపి మున్సిపల్ మరియు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తూ ధర్నాలు చేయడానికి కూడా మేము అందరం సిద్ధం. ప్రజలందరి ప్రాణాలని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాము. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా ఉంటే దీన్ని ప్రజలు ఒప్పుకోరు. మేమందరం కూడా గట్టిగా దీన్ని స్పందిస్తూ నిరసన తెలుపుతున్నాము. స్టేషన్ ఈయనే ఉన్నది, వాళ్ళకి ఎట్లా వస్తారు, మంది ఎట్లా వస్తారు, రైలు ఎట్లా ఎక్కుతారు? ఇక్కడ అంత గలీజ్ ఉన్నది, అంత ఆసన వస్తుంది అక్కడ దాకా. ఈ చుట్టూ 2-3 ఊళ్ళు ఉన్నాయి. ఈ 3 ఊళ్ళో నడుమ అందరికీ సంభవించినట్టే. ఇది మంచిది కాదు. ఎక్కడన్నా దూరంగా పోయింది సార్, ఇది మంచిది కాదు, మంచి పద్ధతి కాదు. కొత్తపల్లి బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కొత్తపల్లిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ను ఇలా సందర్శించడం జరిగింది. ఆ సందర్శించిన సందర్భంలో ఇక చుట్టుపక్కల గ్రామాల వారు దేశపల్లె కావచ్చు, కుక్కరకుంట కావచ్చు, వెల్చాల వారి భూములు రైతులు ఇక్కడ మాతోటి వాపోతున్నారు. ఈ కరీంనగర్లో ఉన్న చెత్త అంతా ఇలా కొత్తపల్లి శివార్లో ఉన్నటువంటి దేశపల్లె, కుక్కరకుంట శివార్లో ఉన్నటువంటి ఇక్కడ చెత్త వేయడం వల్ల ఇక్కడ మాకు అనారోగ్య సమస్యలు రావడం జరుగుతున్నది. దాంతోపాటు పశువులు కూడా ఇప్పుడు పక్క పొంటి ఉన్న రైతు దగ్గర ఒక 18 పశువులు ఉండే, అందులో ఇప్పుడు చెత్త వేయడం వల్ల కూడా 12 పశువుల దాకా చనిపోవడం జరిగింది. దాంతోపాటు పక్క ఉన్న పొలాలు, డంపింగ్ యార్డ్ ఆనుకొని ఉన్న పొలాలు, మామిడి తోట కావచ్చు, వరి పొలాలు కావచ్చు, పత్తి చేనులే కావచ్చు, ఆ పొలాల గాలికి వచ్చి ఆ చెత్త మొత్తం పొలాలలో ఉండి పొలాలు కూడా ఇలా పండని పరిస్థితిలో కూడా ఇలా ఉన్నది. మళ్ళీ పొలాలలో కూడా ఇలా కూలీలు రమ్మంటే కూడా మేము ఆ పొలాలకు రాము. ఏంటంటే మీరు ఇచ్చేది 100-200 కావచ్చు, మేము హాస్పిటల్లో వేల ఖర్చు వస్తుందని వాళ్ళు కూలీలు కూడా రాని పరిస్థితిలో ఉన్నది. ఇలా మొత్తం ఇలా కొత్తపల్లి మున్సిపాలిటీ ఉన్నప్పటికీ, అప్పుడు గ్రామ పంచాయతీ కొత్తపల్లి మున్సిపాలిటీ ఉన్నప్పటికీ దాన్ని ఏం చేసిరానంటే అప్పటికి ఏం అభివృద్ధి చేయలేదు. అప్పుడు గత ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా ఇప్పుడు కరీంనగర్ నగరపాలక సంస్థలో వీలం చేస్తే మీ కొత్తపల్లి, మీ పట్టణ ప్రజలందరం అనుకున్నాం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే బడ్జెట్ తోటి మా కొత్తపల్లి అభివృద్ధి చెందుతుంది. గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి నోచుకోలేదు. స్మార్ట్ సిటీ కింద వచ్చే పనులతో అభివృద్ధి చెందుతానని మేము కలలు అనుకున్నాము, మేము ఊహించుకున్నాము. దాంతోపాటు అప్పుడు పివి నరసింహారావు గారు ఇలా కొత్తపల్లిలో అప్పుడు ఇప్పుడు జైత్యాల టు నిజామాబాద్ టు కరీంనగర్ కూడా రైల్వే లైన్ అప్పుడు శంకుస్థాపన చేశారు. అందులో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చినాక మన కొత్తపల్లి టు మనోహరాబాద్ జంక్షన్ చేశారు. ఈ జంక్షన్ వల్ల ఏంటంటే ఇలా మాకు కొత్తపల్లి ఒక రూపురేఖలు, దేశపల్లె కావచ్చు, ఇలా కుక్కరకుంట కావచ్చు, రూపురేఖలు చేంజ్ అవుతాయి అనుకున్నాం. 100 కోట్లు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇంకా వేచించి ఇక్కడ అభివృద్ధి పనులు జరుగుతూ ఉంటే దాన్ని ఆనుకొని ఉండి ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏంటంటే నిర్లక్ష్యంగా ఇలా ఏంటంటే అక్కడ అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ వాళ్ళు మంచి పేరు వస్తాయని ఉద్దేశం కొద్దీ ఇలా అక్కడ ఉన్న కరీంనగర్ మొత్తం ఉన్న చెత్తను తీసుకొచ్చి ఇలా ఇక్కడ కొత్తపల్లి జంక్షన్ పక్కన వేయడం వల్ల ఇలా మాకు అభివృద్ధి నోచుకునే పరిస్థితి లేదు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే వినయించుకుంటున్నాము, దయచేసి ఇక్కడ ఉన్న డంపింగ్ యార్డ్ను ఎత్తివేయరి. లేని పరిస్థితుల్లో మేము కొత్తపల్లి బీజేపీ పట్టణ శాఖ ద్వారా ఇక్కడ దేశపల్లె ప్రజలను కావచ్చు, కుక్కరకుంట గ్రామ ప్రజలను కావచ్చు, వెల్చాల గ్రామ ప్రజలు ఇలా రైతులతో ఇలా మేము కరీంనగర్ నగరపాలక సంస్థ ముట్టడించడానికైనా, కరీంనగర్ జిల్లా కార్యాలయం, కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడానికైనా ఇలా వీలైతే మేము సెక్రటరీ కార్యాలయాన్ని ముట్టడించడానికైనా మేము వెనకాడమని ఇలా కొత్తపల్లి బీజేపీ పట్టణ శాఖ నుంచి హెచ్చరిస్తున్నాం. సమస్య అనేది పరిష్కారం